ఛానలుకి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం 100% ఇలాగే ఉంటుంది. అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. అలాగే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టాలు సంభవిస్తాయి. అయితే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తూ ప్రమోషన్ లభించక మీరు నిరుత్సాహపడుతున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న కలలన్నీ కూడా ఈ మాసంలో నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది వ్యాపారస్తులకి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ రంగాల్లో పనిచేస్తున్న వారికైనా ఆదాయం మాత్రం చాలా అధికంగా కనిపిస్తుంది. కాకపోతే అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యాపారస్తులకి అర్ధ భాగం తర్వాత నుండి, అంటే ఫిబ్రవరి మాసం అర్ధ భాగం తర్వాత నుండి లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారు అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు కానీ లేకపోతే మీ యొక్క పార్ట్నర్ కి కానీ దాంట్లో ఖచ్చితంగా అనుభవం ఉండి తీరాలి. అప్పుడే మీరు పెట్టిన వ్యాపారం వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క మేషరాశి వారు ఉద్యోగస్తులు కొంత పని ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నంలో మీరు విఫలమవుతారు. తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకి, అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అప్పుడు మీరు ఇటువంటి చిక్కుల జోలికి వెళ్లకుండా మీకు మీరుగా జాగ్రత్త పడ్డవారవుతారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే గృహిణులు ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు వారితో కొన్ని విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబంలో అంతకుముందు మీకు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. గొడవల కారణంగా దూరంగా ఉంటున్నవారు కూడా కలుసుకునే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. మీ బంధువులతో మీకు ఎవరికైనా విభేదాలు ఉంటే కనుక ఆ విభేదాలను దూరం చేసుకోవటానికి ఈ మాసంలో మీరు ప్రయత్నాలు మొదలు పెడతారు. చక్కటి ఫలితాలను కూడా మీరు చూస్తారు. అలాగే మేషరాశివారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారు కన్న కలలన్నీ కూడా ఈ మాసంలో నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు కూడా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుకోవటానికి కారణమవుతాయి. ఈ విధంగా మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చిన్నవిగా ఉన్నప్పుడే వైద్యుణ్ణి సంప్రదించడం అనేది చాలా ఉత్తమం. ఇక అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో ఆర్థిక అంశాలు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. విష్ణు ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.